యంగ్ హీరో తేజ సజ్జా మిరాయి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తుతో ఆయన కొత్త ప్రాజెక్టుపై చర్చలు జరిపారని సమాచారం. తేజ సజ్జా హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మిరాయి సినిమా టీజర్ ట్రైలర్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం సూపర్ యోధా పాత్రలో తేజను భారీ యాక్షన్ అడ్వెంచర్ గా చూపిస్తూ భారతీయ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో తేజ తన తదుపరి ప్రాజెక్టుల కోసం జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంచుకుంటున్నారు. ఇటీవల కోలీవుడ్ లో వైరల్ గా మారిన వార్త ప్రకారం తేజ సజ్జా డిమోంటే కాలనీ ఫేమ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తును కలిశారట. అజయ్ తన హర్రర్ థ్రిల్లర్ చిత్రాలైన డిమోంటే కాలనీ 2లో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆయన డిమోంటే కాలనీ 3 భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తేజ, అజయ్ కలయికపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇది కొత్త ప్రాజెక్టా లేక డిమోంటే 3లో తేజ కీలక పాత్ర కోసమా అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ కాంబినేషన్ ఒకవేళ జరిగితే మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీ ధూమ్ సిరీస్ మళ్లీ స్పీడ్ అందుకోబోతుంది. ధూమ్ 4తో యష్ రాజ్ ఫిలిమ్స్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఘన చరిత్ర సృష్టించిన ధూమ్ సిరీస్ మళ్లీ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అయింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ధూమ్ 4ను రూపొందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్న అయాన్ ధూమ్ 4 కోసం స్పెషల్ ప్లాన్ తో ముందుకొస్తున్నారు. లీడ్ రోల్లో యానిమల్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్నారు. కథ వినక ముందే అయాన్ పై నమ్మకంతో రణబీర్ ఓకే చెప్పేశారట. 2026 ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. వార్ 2 టీజర్ పై కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో అయాన్ ఈ సినిమాతో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. రణబీర్ తో ధూమ్ 4 అనౌన్స్మెంట్ అభిమానుల్లో జోష్ నింపేస్తోంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ ను రగిలించడం ఖాయం. బాలీవుడ్ యువతార అనన్య పాండే సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టించింది. ఇటీవల వెకేషన్ లో దిగిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చుంకీ పాండే కూతురిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అనన్య పతి పత్ని ఔర్ కాళీ పీలి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగులో లైగర్ సినిమాతో అదృష్టం పరీక్షించినప్పటికీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ఆమె జోరుగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ తో కలిసి కొత్త సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియా ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్న అనన్య ఇటీవల స్నేహితులతో వెకేషన్ కు వెళ్లి పింక్ బికినీలో దిగిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకర్షించి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె గ్లామరస్ లుక్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది. ఫోటోషూట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అనన్య తన గ్లామర్ జర్నీని కొనసాగిస్తోంది.